రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ అక్కడి మహిళలు చేసిన ఉద్యమాన్ని అవహేళన చేసి అవమానకరంగా మాట్లాడిన కొన్ని ఉలిపి కట్టెలకు నేను నా అమరావతి పుస్తకం సమాధానం చెబుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు, సాంఘిక సంక్షేమ మండలి చైర్మన్ పోతుల బాలకోటయ్య రాసిన నేను నా అమరావతి పుస్తకంపై వెంకయ్యనాయుడు తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ బాలకోటయ్యకు లేఖ రాశారు. రాజకీయ దురుద్దేశాలతో అమరావతిని అడ్డుకోవాలని, ఆయుధం కంటే ఆత్మస్థైర్యం గొప్పది అని అక్కడి మహిళలు నిరూపించారు. అమరావతి కోసం వారి ఉద్యమం స్ఫూర్తిదాయకం. నేను కూడా గతంలో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నా. కానీ అమరావతి ఉద్యమంలో ఒక ప్రత్యేకత కనిపించింది. వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రలు సాగాయి. గ్రాఫిక్స్ మాయాజాలం, నటులు అంటూ గేలి చేయడం, ఉద్యమానికి కులం రంగు పులవడం, ఇలా ఎన్నింటినో తట్టుకుని ఉద్యమం నిలబడింది. అమరావతి రైతుల ఉద్యమ శ్రమను ఈ పుస్తకం కళ్లకు కట్టింది. రేపటి తరాలకు ఇది స్ఫూర్తిని పంచుతుంది అని వెంకయ్యనాయుడు ఆ లేఖలో పేర్కొన్నారు.